ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి ఈ సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు అధికంగా ఆలోచిస్తూ ఉన్నావు కదా, నీ ఆలోచనకు తగినటువంటి మంచి శుభవార్తతో నీ తల్లి నీ ముందుకు వచ్చింది అని తెలియపరుస్తున్నారు. మరి అమ్మవారు మనకు తెలియజేయాలి అనుకున్నటువంటి ఈ సందేశంలో పరమార్థాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశంలో పరమార్థాన్ని వివరంగా తెలుసుకుందాం. బిడ్డ, ఈ రోజు నీవు అతిగా ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి, ఆ విషయం పట్ల అధికంగా తెల్లడిల్లిపోతూ ఉన్నావు కాబట్టి ఎన్నో శుభవార్తలను నీ కోసం తీసుకువచ్చాను. నీవు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా. నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది తల్లి అని నీవు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా, కాబట్టి నీ కోసం మరెన్నో శుభవార్తలను నీ ముందుకు ఈ విధంగా తీసుకువచ్చాను. ఈ శుభవార్తలు నీవు విన్న తరువాత చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు. తల్లి, అన్నీ మానేశాను తల్లి, అన్ని ఆలోచనలు నేను వదిలిపెట్టేశాను అంటూ నాకు నిత్యము చెబుతూనే ఉన్నావు కదా, కానీ నీవు మాత్రం ఎటువంటి ఆలోచనలు నీవు అసలు వదలడం లేదు. చూడు తల్లి, ఎటువంటి శుభవార్తలను కూడా నేను వినాలి అని అనుకోవడం లేదు. ప్రతిరోజు కూడా నీ జీవితం మారుతుంది అని నాకు తెలియపరుస్తూనే ఉన్నావు, కానీ నా జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి శుభవార్తలను నేను వినడం లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా నేను మిమ్మల్ని అభిమానిస్తూ మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను కదా, నా యొక్క ప్రతి కష్టాన్ని కూడా నీకే తెలియపరుస్తున్నాను కదా, మరి నా మీద ఎటువంటి కనికరం లేదా? నా పైన నీకు అభిమానం ఉంటే నా యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా ఈ విధంగా చేసి ఉండవు. నాకు అర్థమవుతూనే ఉంది ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని. నేను నీకు చేసేటువంటి పూజలో ఏమైనా నీకు లోటేదన్నా చేశానా, లేదంటే నిన్ను నేనే ఏదైనా అపనమ్మకంతో పూజిస్తున్నానా? అది కాదు. చూడు బిడ్డ, నీ మాటలను బట్టి నీ మనసులో ఉండేటువంటి బాధ అంతా కూడా నాకు అర్థమవుతుంది. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదు అనే కదా. ప్రతి మనిషికి కూడా ఎన్నో కోరికలు, ఆశలు, బాధలు ఎన్నో ఉంటాయి. అన్నీ తీరాలి అని చెప్పే ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటాడు. అయితే కొంతమందికి మాత్రమే ఆ యొక్క అదృష్టము అనేది దక్కుతుంది. అవును, నేను ఒప్పుకుంటాను. ప్రతిరోజు నా దగ్గరకు వస్తే ఇలాగే ప్రార్థిస్తూ ఉంటున్నావు, ఈ విధంగానే అడుగుతూ ఉంటున్నావు. ఇక ఈ కష్టాలను అనుభవించడం నా వల్ల కావడం లేదు. నా మనసు అంతా కూడా గందరగోళం అయిపోయింది, నా కన్నీరు అంతా కూడా ఆవిరైపోయింది, ఇలా అయ్యింది తల్లి అని చెప్తూ ఉన్నావు. అయితే నీ జీవితంలో అసలు ప్రశాంతతే లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్నో రోజులు అయ్యింది. ఎంతో బాధపడుతూ ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నావు అని నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు కదా. చూడు, నా వల్ల ఏది కూడా కావడం లేదు తల్లి, నీవే ఏదో ఒక మార్గాన్ని ఏర్పరచు. నన్ను ఈ స్థితి నుండి బయట వేయడానికి ఏదో ఒక మార్గాన్ని మీరు తెలియపరిచి నా చెయ్యి పట్టుకొని నన్ను ముందుకు నడిపించు అని నీవు ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నావు కదా. ఇటువంటివి అన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను బిడ్డ, అన్నీ చూస్తూనే ఉన్నాను. చూడు బిడ్డ, నేను అన్నీ కూడా వింటూనే ఉన్నాను. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇటువంటివి అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నేను తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చాను. చూడు, ఇప్పటి వరకు నీవు ఏదైతే కష్టాన్ని అనుభవిస్తూ వచ్చావో, ఏదైతే నష్టాన్ని చూసావో, ఇకపై నీకు అటువంటివి ఏవి కూడా గుర్తుకు రావు. గొప్ప అదృష్టాన్ని నీకు అందివ్వబోతున్నాను. అంత గొప్ప సంతోషాన్ని నీకు, నీ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కలిగింపజేయబోతున్నాను. నన్ను నమ్ముతావు కదూ. ఇన్ని రోజులు నీవు పడినటువంటి నీ యొక్క కష్టానికి ఒక గొప్ప ప్రతిఫలం, నీకు ఒక అద్భుతమైనటువంటి బహుమతిని నేను నీకు అందివ్వబోతున్నాను. ఇన్ని రోజుల నీ యొక్క కష్టాన్ని మైమర్పించే విధంగా ఒక గొప్ప బహుమతిని నీకు అందివ్వబోతున్నాను. నీ మనసులో ఇకపై ఎటువంటి ఆలోచనలు కూడా నీవు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నీ తల్లి చెప్పింది అక్షరాలా జరుగుతుంది. చూడు, ఇకపై నీవు ఏం చేయాలో కూడా నేను చెప్తాను, నీవు జాగ్రత్తగా ఆలకించు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా యొక్క రూపాన్ని తలుచుకొని ప్రశాంతంగా ఉండు. కాసేపు నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి కాసేపు నేను చెప్పేటువంటి మాటల్ని నీవు జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండు. అప్పుడు నీవు ఏం చేయాలి అనేది నీ తల్లి నీకు మాత్రమే ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తుంది అన్నది కూడా ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటుంది. నీ మనసు అంతా కూడా విరిసినటువంటి పూల తోటల సుగంధ ద్రవ్యాలతో వచ్చినటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి రోజుగా ఉండబోతుంది. ఇది అక్షర సత్యం. నేను నీకు నిజాన్ని తెలియపరుస్తున్నాను. నీ జీవితం ఎంతగా మారిపోతుంది అంటే నీ యొక్క ఊహకు కూడా అందదు. ఆ విధంగా నీ దుర్గమ్మ నీకు ఒక గొప్ప వరాన్ని అందివ్వబోతోంది. విరిసినటువంటి పూల తోటలో పరిమళాలు అయితే ఎంత చక్కగా ఉంటాయో,
అటువంటి గొప్ప జీవితాన్ని నీవు అనుభవించబోతున్నావు. నీవు నీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావని నీకు నేను మరీ తెలియపరుస్తున్నాను. నీ జీవితంలో ముగిసిపోయినటువంటి రోజుల్లో నీవు పడినటువంటి కష్టాలు, బాధలు ఇటువంటివి అన్నీ కూడా నీకు అంటే మళ్ళీ మరుపులోకి రానివ్వకుండా నేను చేస్తాను. అంత మంచి జీవితాన్ని నీవు అనుభవించబోతూ ఉన్నావు. చూడు బిడ్డ, నీవు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు. నీ జీవితంలో ఏదీ కూడా మారడం లేదు కదా. జరగవలసింది అంతా కూడా జరుగుతూనే ఉంది. నీవు ఏదీ కూడా ఆపలేకపోతున్నావు. అనవసరంగా నీవు ఏదీ కూడా ఆలోచించవద్దు. కోపంతో ఎవరిని కూడా ఎటువంటి బాధకు గురి చేయవద్దు. ఆలోచనలు అన్నిటినీ కూడా పక్కన విసిరిపాడాయి. మరి తల్లి, ఆలోచనలు కూడా ఆలోచించవద్దా అని నీవు అంటావేమో. మరి ఈ కష్టాల నుండి నేను ఏ విధంగా బయటపడగలను అని నీవు అనుకుంటూ ఉంటావేమో. చూడు, వాటిని అన్నిటినీ కూడా నీ తల్లికి వదిలేసావు కదమ్మా. మరి నీకు ఎందుకు అంత బాధ? నీకు ఒక గొప్ప భవిష్యత్తును అందిస్తాను అని నీకు ఎన్నోసార్లు తెలుపుతూ ఉన్నాను కదా. నీవు వాటిని అన్నిటినీ కూడా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ యొక్క మనసు ఇంకాస్త బాధపడుతుందే కానీ ఆనందం అనేది రాదు కదా. నీ యొక్క కష్టాలు అన్నిటినీ కూడా నా దగ్గర విడిచిపెట్టడం వలన నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. నీవు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటావు. నీవు కూడా ఎంతో సంతోషంగా ఉంటావు. కష్టాలు, సమస్యలు వీటి అన్నిటితో కూడా నీకు పని లేదు. ఎందుకు అంటే నేను నీకు అండగా ఉన్నాను. వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టు. నీ యొక్క జీవితాన్ని నీవు సంతోషంగా గడపడానికే ప్రయత్నించు. సమస్యలు, కష్టాలు, బాధలు లేనటువంటి మనిషి ఎవరైనా కానీ ఒక్కరైనా ఉన్నారా? కాబట్టి ఏది కూడా అనవసరంగా ఆలోచించి నీ యొక్క మెదడును పాడు చేసుకోవద్దు. ఇక నీవు నీ యొక్క మనసును కాస్త తేలిక చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. నీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. నీ యొక్క నమ్మకాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు. ఎన్నో శుభవార్తలు అని తెలియపరిచాను కదా. నీవు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో, ఒక వ్యాపార పరంగాన, ఒక ఉద్యోగ పరంగాన, వివాహ పరంగాన, సంతాన పరంగాన, ఇలా నీవు దేని గురించి అయితే ఆలోచిస్తూ శుభవార్త కావాలి అని నీవు అడిగావో వాటి గురించే నీవు శుభవార్తను వింటావు. అతి కొద్ది రోజుల్లోనే నీవు ఒక మంచి శుభవార్త వినే విధంగా చేస్తాను అని నేను నీకు హామీ ఇస్తున్నాను. అయితే నీవు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అయితే ఏంటంటే కొన్ని శుభవార్తలు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఒక బంధం గురించి నీ యొక్క బాధ అంతా కూడా నాకంటూ నన్ను అర్థం చేసుకున్నటువంటి ఒక బంధం వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదండి వారి యొక్క జీవితంలోకి కొంతమంది. అలా ఒక మంచి బంధంతో ముడిపెట్టు తల్లి అని ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు. లేదంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, లేదంటే ప్రేమికుల పరంగా ఆ తల్లిని వేడుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేతికి ధనము అనేది అందక ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా మీకు ఏ సమస్య అయితే, దేని గురించి అయితే బాధపడుతూ ఆ తల్లిని మీరు ప్రార్థించారు, తప్పకుండా మీకున్నటువంటి సమస్యల నుండి విముక్తి అయితే లభించి మంచి శుభవార్తను అయితే మీరు వింటారు అని చెప్పి ఈరోజు ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో మన ముందుకు వచ్చారు. అలాగే ఇక నీవు నీ యొక్క సంతానం గురించి ఇక బాధపడుతూ ఉన్నట్లయితే ఇక దాని గురించి నీవు ఎటువంటి దిగులు, చింత అనవసరంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నీ యొక్క సంతానాన్ని కూడా ఇక నేను ఎప్పుడు కూడా అంటే నేను కంటికి రెప్పల నిన్ను ఏ విధంగా నిన్ను నా బిడ్డలా స్వీకరించానో ఆ విధంగానే వారు కూడా నా బిడ్డలే కదా, వారిని కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడు కూడా వారిపైన మెండుగానే ఉంటాయి. నీవు ఇక వారి గురించి ఎటువంటి ఆందోళనలు, చింతలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నీకంటే ఎక్కువగా వారిని ఇంకా ఒక మంచి స్థాయిలో ఉంచుతాను. కాబట్టి నీవు వారి గురించి ఎక్కువగా ఆలోచించను వద్దు, ఇబ్బంది పడను వద్దు. నీవు ఇక నీ యొక్క బిడ్డల భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే ఇక నీవు వారి గురించి మర్చిపో. ఎందుకు అంటే వారి గురించి నీ తల్లి చూసుకుంటుంది అని చెప్పి నీకు చెప్పాను కదా. ఇక వారి గురించి మర్చిపో. వారిని చూసి గర్వపడే విధంగా అతి తొందరలోనే చేస్తాను. చూడు, నా మాటలు అసలు పొల్లుపోవు, ఆ విధంగానే జరుగుతాయి. ఇక నీవు మరొక శుభవార్తను కూడా వినబోతున్నావు. అది కూడా డబ్బు. నీవు ఏ డబ్బును అయితే కావాలి అని అడిగావో, ఏ డబ్బును అయితే చూడాలి అని నీవు అడిగావో, ఏ సమస్యను అయితే నీవు దూరం చేయమని అడిగావో ఆ సమస్యని నీ నుండి దూరంగా విసిరి పడేయబోతున్నాను. నీ చేతికి అవసరమైనటువంటి ధనాన్ని కూడా నీకు అందివ్వబోతున్నాను. ఇది అంతా కూడా నిజమేనా తల్లి? ఎప్పుడు తల్లి అని నీవు అడుగుతావేమో. నీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మెరుగుపడిపోతుంది. ఆర్థికమైనటువంటి ధనలాభాలు అన్నీ కూడా నీ చేతికి అతి త్వరలోనే నీవు చూడబోతున్నావు. ఇక ఇప్పటి నుండి కూడా నీవు సంతోషంగా ఉంటావు అని, ఇక నుండి అయినా నీ యొక్క
జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా దూరం అయిపోయి ఎటువంటి కలతలు లేకుండా ఉంటాయని ఇక ఇప్పుడు ఈ క్షణమే నాకు కూడా ప్రమాణం చేసి చెప్పు. నీ కన్నీరు అంతా కూడా మాయమైపోవాలి. మునుముందు రోజుల్లో నీకు సంతోషమే మిగలాలి. ఇదే నా ధ్యేయం. నిన్ను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి అనేదే ఈ తల్లి యొక్క ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఆలోచన. కాబట్టి ఈ సందేశ రూపంలో నీకు ధైర్యాన్ని అందిస్తూ నిత్యము కూడా నీకు నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉండాలి అని, అలాగే నీ తల్లి నీతో మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపించాలి అనేదే నా ధ్యేయం. సంతోషంగా ఆనందంగా నీవు నీ యొక్క జీవితాన్ని గడపాలి అని నీ నుండి నీ తల్లి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీకు అంతా కూడా వివరంగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. సో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, జై దుర్గా భవాని.